ప్రతి సమస్యకు పరిష్కారం ఈగలై ఛానల్. నమస్కారం, ఈగలై ఛానల్కి స్వాగతం. భారత రాజ్యాంగ నిర్మాత, బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 68వ వర్ధంతిని పురస్కరించుకొని ఎస్తేరు రాణి ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్ ఎస్తేరు రాణి మరియు ఆ ట్రస్ట్ సభ్యులు బి గోవిందరావు, నరేంద్ర, రోష్ని, రేష్మా తదితరులు స్థానిక ఎల్ఐసి బిల్డింగ్ కోడలి వద్దనున్న అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ప్రతివాడికి హక్కులను పంచినవాడు, తను రాసింటూ రాజ్యాంగం దేశం కోసం, తను చేసింటూ పోరాటం అందరి కోసం, తను రాసింటూ రాజ్యాంగం దేశం కోసం, తను చేసింటూ పోరాటం అందరి కోసం, చీకటిని తరిమేసి వెలుగైనాడు. జై భీం జై భీం జనగుండె నినాదం, అందరం ఒకటై గెలవాలి సమాజం. జై భీం ఒక యుద్ధ నినాదం, అందరి కోసం గది పోరు ప్రవాహం. అందరికీ నమస్కారం. నా పేరు ఎస్తేరు రాణి ఫౌండేషన్ ట్రస్ట్ చైర్మన్గా ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 68వ వర్ధంతి సందర్భంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించడం ఎంతో గర్వకారణంగా ఉంది. నాకు అంతటి మహానీయుని వర్ధంతి దేశవ్యాప్తంగా చేసుకుంటున్నా. ఈరోజు మాతో సహకరించిన మా టీం మెంబర్స్ అందరికీ కూడా నా హృదయపూర్వక ధన్యవాదాలు. జై భీమ్, జై భీమ్. నమస్కారం అండి, నేను కొట్టాది గోవిందరాజు, బిఆర్ ఫౌండేషన్ ట్రస్ట్లో అడ్వైజర్గా పనిచేస్తున్నాను. ఈరోజు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి వర్ధంతి ప్రశ్నించుకొని ఈ కార్యక్రమాన్ని మేము పరిగణ చేస్తున్నాం. ముఖ్యంగా ఏంటంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు భారత రాజ్యాంగాన్ని రాయడం వల్ల ఈ భారతదేశంలో అన్ని మతాలు, కులాలు సమానంగా జీవిస్తున్నాయి. ప్రధానంగా ఏంటంటే ఆయన రాసిన రాజ్యాంగంలో ఆర్టికల్స్ 15, 16, 17, 18 ఇవి అందరికీ సమానంగా పనిచేస్తాయి. అందువల్ల ఏంటంటే ఈ కులమత భేదాలకు అతీతంగా ఈ రాజ్యాంగాన్ని రాయడం జరిగింది. కేవలం ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలే కాకుండా అన్ని కులాలు, అన్ని మతాల వాళ్ళు కూడా అంబేద్కర్ గారిని పూజించవలసిన అవసరం ఉంది. ఎందుకంటే రాను పరిస్థితులు మారుతున్నాయి కనుక రాజ్యాంగాన్ని బలపరుచుకుంటూ అంబేద్కర్ కార్యక్రమాలు చేసుకుంటూ మనం ముందు వెళ్ళాల్సిందిగా కోరుకుంటూ